వినయ్ ధన్పాల్. ప్రతి సంవత్సరము రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ డెంటిస్ట్ వాళ్ళ ఫాదర్ది జబల్పూర్ విఠల్ గారి వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తను బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది ఒక మంచి ఒక గుర్తుండడానికి తనకి ప్లస్ ఒక మంచి ఒక అభినందనీయమైన కార్యక్రమం ఇది. సో బ్లడ్ డొనేషన్ అనేది ఈ సందర్భంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు మాత్రమే ఉంటాయి. చాలామంది ఏంటంటే కొద్దిగా బ్లడ్ డొనేషన్ అనేసరికి భయపడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఇచ్చిన బ్లడ్ మళ్ళీ మనకి 2-3 రోజుల్లో మళ్ళీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు అంటే కొత్త రక్తం రావడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎవరైనా కానీ 45 కేజీల కన్నా ఎక్కువ ఉన్నారు అంటే ఎవరైనా కానీ బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. సో ఇది మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వేరే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ గారికి మరొకసారి అభినందనీయం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు ప్రముఖ పాత్రికేయులు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన తెలంగాణ డెంటల్ హాస్పిటల్ అధినేత మంచి డెంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రెడ్ క్రాస్ వారి సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. సుమారు ఒక 20 మంది నుంచి 30 మంది వరకు కూడా ఈరోజు రక్తదానం చేయబోతున్నారు. రక్తదానం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది, ఎంతో గొప్పమైన విషయం. ఎందుకంటే ఎన్ని ఆస్తులు ఉన్న వాళ్ళైనా కూడా డబ్బులు దానం చేయొచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలంటే రక్తదానం అనేది చాలా ముఖ్యం. రక్తం లేకపోతే ఎంతోమంది ప్రాణాలు పోవడం కూడా మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన రేర్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సపోజ్ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రక్తస్రావం జరిగిపోయి రక్తం తీవ్రంగా వెళ్ళిపోవడం కావచ్చు, లేదంటే ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఆహార లోపం వల్ల కూడా రక్తం లేకపోవడం వల్ల కూడా వీళ్ళందరికీ కూడా రక్తం అనేది చాలా అవసరం. ఏదైనా కూడా మనము ప్రతిదీ ల్యాబ్లో తయారు చేయొచ్చు, కానీ ఏదైనా తయారు చేయలేనిది ఏదైనా ఉందంటే అది రక్తమే. అటువంటి రక్తదానము చేయడము అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాణదాతలుగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు చేయగలిగేది, ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, చురుకుగా ఉంటారు. ఎందుకంటే కొత్త కణాలు పుడతాయి, శరీరం కూడా ఎప్పుడు రీసైక్లింగ్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి డాక్టర్ రాజశేఖర్ గారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రక్తదానము శిబిరం ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి తను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి అయినా కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా ఎటువంటి ఇట్లా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చూసి యువతకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చి రక్తదానము చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా చేయొచ్చు, కానీ చాలామంది ముందుకు రాదు. ఇలా ముందుకు వచ్చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా యువతకు అందరికీ కూడా ప్రోత్సాహం నింపుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం లాగే మా జమాల్పూర్ విఠల్ వ్యాస్ మా నాన్నగారు అయినటువంటి ఆయన ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలి, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఉపకారం జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం సంపాదించిన దాంట్లో రూపాయి కానీ మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళ ఆనందం చూడాలనే కోరిక తనకి బాగా ఉంటుండే. సో అలా సేవ చేయాలనే దృక్పథంతో నన్ను డాక్టర్ కూడా చేయడం జరిగింది తను. సో నేను ఆ డాక్టర్గా కాకుండా ఇలా 10 మందికి ఉపయోగపడే సోషల్ యాక్టివిటీస్ చేయాలనేది నా కర్తవ్యంలాగా నేను ఎంచుకున్నాను. నేను ఇంతకుముందు కూడా దాదాపు 2008 నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా సూర్యతేజ సొసైటీ నుంచి నిర్వహించినప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నా వెన్నుతట్టి ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి మన కార్యక్రమాలు అనేది ఎప్పుడు అనేది. సో తన తర్వాత కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నేను నిర్వహించడం జరుగుతుంది. నాకు ప్రతి ఒక్కరి సహకారం, మా నాన్నగారి ఫ్రెండ్స్, ప్రెస్ క్లబ్కి సంబంధించిన చాలామంది కానీ, డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళకి అవేర్నెస్ కల్పించడము, తర్వాత రక్తం ఇవ్వడం అనేది చాలామందికి అపోహలుగా ఉంటుంది. ఎట్లా అంటే రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది, ఇంకేదో ఉంటుంది అనేది. సో మన రక్తదానం ఇవ్వడం వల్ల 10 మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రథమంగా మేము ఎంచుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుగా చేస్తూ ఉంటామని ప్రథమంగా
ప్రప్రథమంగా రక్తదాన కార్యక్రమంతోనే మా కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మా చిరకాల మిత్రుడు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జన్మదిన సందర్భంగా వారి కుమారుడైన డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికీ నేను సైతం అని చెప్పేసి నాన్న జ్ఞాపకంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పెడుతున్నందుకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ముఖ్యంగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తుంటారు, కానీ రక్తదానము చేయించి ఆ యూనిట్స్ని మాకిచ్చి దాని ద్వారా ప్రాణాలు కాపాడుతున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందుకు రావాలని చెప్పేసి, తర్వాత యువత కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాము. ఆకలి అయితే అన్నం పెడితే ఒక పూటకే సరిపోతుంది, అబ్బా సరే అనుకుంటారు, కానీ రక్తదానం చేస్తే ప్రాణాలనే కాపాడే అవకాశం ఉన్నాయి. కాబట్టి యువత ముందుకు రావాలి, రక్తదానాలు చేయాలి, ప్రాణాలను కాపాడాలి. రక్తదాతలు ఎవరైనా కానీ వాళ్ళు ప్రాణదాతలుగా ఉంటారు. ఇక్కడ మన దగ్గర రెడ్ క్రాస్ సొసైటీలో మనకు తలసీమియా పిల్లలకి ప్రతి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రక్త కొరత లేకుండా చూసి యువత రక్తదానాలకు ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మన సీనియర్ పాత్రిక విఠల్ వ్యాస్ గారికి జోహార్ తెలుపుతూ, వారి కుమారుడు డాక్టర్ రాజశేఖర్ గారు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా నేను గత 6 సంవత్సరాల నుండి నేను ఈ డేట్ నాడు వచ్చి బ్లడ్ ఇస్తున్నాను. ఈసారి 45వ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ముఖ్యంగా సీనియర్ పాత్రిక వారికి నేను ఇది అంకితం చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంటే చాలామంది డాక్టర్స్ మన రాజన్ గారు కావచ్చు, వీర హాస్పిటల్ సార్ కూడా రావచ్చు, అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మంది వర్ధంతి నాడు ఏదో ఒకటి చేయాలనుకుంటారు, కానీ ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడే రక్తదాన శిబిరం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అందుకు ఇట్లాంటి రక్తదానం చేసి ప్రాంతాలు అవుతున్నటువంటి డోనర్స్ కూడా మాకు ఈ అవకాశం కల్పిస్తూ ఈ రెడ్ క్రాస్ వారికి ముఖ్యంగా రాజశేఖర్ని అభినందిస్తున్నాను. ముందు కూడా మా జేఏసీ జూనియర్ ఛాంబర్ తరఫున ఉండి కూడా మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ముఖ్యంగా ప్రతి యువతకు చెప్పేది ఏంటంటే, మనకు అవసరమైనప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది ప్రతిసారి పోతే అందరు ఐఆర్సీఎస్ అని చెప్తారు, కానీ మనం కూడా ఐఆర్సీఎస్ ఒకటి ఉంది, మనం కూడా ఇవ్వాలనే సంకల్పంతో మీ పుట్టినరోజు నాడు కావచ్చు, మీ పెళ్లి రోజు నాడు కావచ్చు, దయచేసి బ్లడ్ ఇవ్వండి. ఈ యొక్క తలసేమియా వాళ్ళకు కూడా చాలా కరువు ఉంది, ఇక్కడ మనకు బ్లడ్ దొరకలేదు. దయచేసి రక్తదాతలు కానీ ప్రాంతాలు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లడ్ బ్యాంక్లో డాక్టర్ రాజశేఖర్ గారు వాళ్ళ తండ్రి యొక్క 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా అభినందనీయం. ఇట్లాంటి రక్తదానం చేయడం అనేది చాలా ముఖ్యం. రక్తం యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, రక్తదానం, రక్తం ఎక్కియడం యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో తెలుస్తుంది. సో అట్లాంటిది తండ్రి వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ గారు నిర్వహించడం, తను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అందులో ఇది ఒక ముఖ్య భాగం. సో ఇట్లాంటి చాలామంది రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పురస్కరించుకుంటూ ఇట్లా జరపడం అనేది చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.